విశాఖపట్నం లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విశాఖ నుంచి బయలుదేరిన కాసేపటికే ట్రైన్ కు అటాచ్ చేసిన ఏసీ బోగీల లింక్ తెగిపోయింది. ఇక ట్రైన్ నుంచి 2 ఏసీ బోగీలు వేరయ్యాయి. దీన్ని గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో ట్రైన్ నిలిచిపోయింది. ఇక అనంతరం జన్మభూమి ఎక్స్ప్రెస్ ను తిరిగి విశాఖ స్టేషన్ కు తరలించారు. ఏసీ బోగీల లింక్ తెగిపోవడానికి కారణం గుర్తించడంతో పాటు తిరిగి వాటిని లింక్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సమస్య పరిష్కరించాక జన్మభూమి ఎక్స్ప్రెస్ తిరిగి బయలుదేరుతుందని రైల్వే సిబ్బంది అనౌన్స్ చేశారు. విశాఖపట్నం టు లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. విశాఖ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ట్రైన్ కు అటాచ్ చేసిన ఏసీల బోగీల లింక్ తెగిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సమస్య పూర్తయిన తర్వాత అయితే దీన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మధు, విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఉదయం 6:20 బయలుదేరవలసిన జన్మభూమి ఎక్స్ప్రెస్ కొద్దిసేపటికే అవుట్స్కట్స్ దగ్గర ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ట్రైన్ నుండి ఉండవలసిన ఏసీ బోగీలు కట్ కావడంతో గమనించిన రైల్వే అధికారులు ట్రైన్ ను నిలిపివేశారు. దీని కారణంగా ఉదయం 6:20కి బయలుదేరవలసిన జన్మభూమి ఎక్స్ప్రెస్ 9:35 బయలుదేరినట్టు తెలుస్తుంది. మరోవైపు ట్రైన్ లో ఉన్న ఏసీ బోగీలు కట్ కావడంతో ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళన చెందారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరగడంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. ట్రైన్ రన్నింగ్ లో ఏసీ బోగులు కట్ అయినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందనో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన కారణంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ 3 గంటల ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. జయమోది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.